ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు, మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, సిరి సంపదలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను. ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. ఇప్పుడు నీవు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు బిడ్డా. నీకు తోడుగా ఒక వ్యక్తిని ఆ భగవంతుడే పంపిస్తున్నారు. నీ కళ్ళలో దాగిన కన్నీళ్లను తన చేతులతో పూర్తిగా తుడిచి నీకు ధైర్యాన్ని కల్పిస్తారు. ఇక మీదట దేనికి ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను అని భరోసాని ఇస్తారు. అతి త్వరలోనే నీ ముందుకు ఆ వ్యక్తి రాబోతున్నారు. భగవంతుని పథక రచన నిశ్శబ్దంగానే కొనసాగుతూ ఉంటుంది. ఆ పథక రచన ఒక్కసారి కదిలితే జీవితంలో అన్నీ ఒక్కొక్కటిగా మారిపోతాయి. ఇప్పుడు నీ సమయం వచ్చింది. శుభగడియలు ప్రారంభమయ్యాయి. అతి త్వరలో ఆ శుభగడియలు నీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఇంతకాలంగా నా పైన వ్యతిరేకతను పెంచుకున్నావు కదా. నీవు నన్ను వ్యతిరేకిగా చూసినా నేను మాత్రం ఎల్లప్పుడూ నీకు వ్యతిరేకిని కాదు. నీ గురువునై నీకు మార్గదర్శకం చూపిస్తూ ఉంటాను. నీవు నా ప్రియమైన బిడ్డవి. అన్ని విధాలా నీకు మంచి జరగాలన్నదే నా పవిత్ర ఉద్దేశం. అనుక్షణం భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి భగవంతుడు అనుగ్రహించినా కాలం అనుగ్రహించదు. కాలం అనుగ్రహించినప్పుడే కష్టాలు, బాధలు, దుఃఖాలు క్రమక్రమంగా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇప్పుడు కాలం అనుగ్రహించింది. నీ కోసం నేను చేసిన ప్రార్థనలకు భగవంతుడు కూడా నాకు సహాయాన్ని అందిస్తున్నాడు. ఆ దైవం అన్నీ నీ కోసం సిద్ధం చేసి ఉంచారు. సరైన సమయంలో సరైన వ్యక్తిని నీకు కల్పిస్తారు. ఆ శుభగడియలు అతి కొద్ది రోజుల్లో నీ ముందుకు రాబోతున్నాయి బిడ్డ. ఇంతకాలం నీవు ఒంటరిగా ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటితో బలహీనపరిచిన రోజులు ఇక మీదట ఉండవు. నీ జీవితం ఒక బలమైన శక్తిగా మారిపోతోంది. నా ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా తోడయ్యాయి. ఆశీర్వాదాలు అన్నీ ఒక వ్యక్తి రూపంలో నీ జీవితంలోకి రాబోతున్నాయి. వారి ఉనికితో నీవు మళ్ళీ జీవించడం నేర్చుకుంటావు. నీ కోసమే ఆ వ్యక్తి వస్తున్నారు. సరైన సమయంలో నీకు దగ్గరగా కనిపిస్తారు. వారు నీ ముందుకు వచ్చిన రోజున నీ మనసులోని అలసట తొలగిపోతుంది. నీ గుండెలోని భారం దూది పిందెవలే తేలికగా ఎగిరిపోతుంది. వారి చిరునవ్వులో, వారి మాటలలో నీలోని ఒక కొత్త కాంతిని నీవే గమనించగలవు. ఆ భగవంతుడు నీ కోసమే అమూల్యమైన కానుకను ప్రసాదించాడని తెలుసుకోగలుగుతావు. ప్రేమలో అత్యంత శక్తి ఉందని, అది నీ జీవితాన్ని మళ్ళీ ఆనందమయం చేస్తుందని నమ్ముతావు. ఆ భగవంతుడు నీ వద్దకు పంపుతున్న ఈ ఆశీర్వాదాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీలో ఉన్న భయాలను వదిలిపెట్టు. ఇక ముందు కన్నీటిని పెట్టుకోకు. ఎందుకంటే ఆ వ్యక్తి నీకు ఒంటరిగా లేవు అనే భరోసాను కల్పించబోతున్నారు. నీ మనసుకు తగిలిన లోతైన గాయాలను, నీవు ఎవరికీ చెప్పుకోలేని బాధలను, గుండెలో గూడు కట్టుకున్న దుఃఖాన్ని ఒక్కొక్కటిగా ఆ వ్యక్తి కనుమరుగు చేస్తారు. నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను కదా, కాస్త ఓపిక పట్టు బిడ్డ, మంచి సమయం అతి తొందరలోనే వస్తుంది అని. ఇప్పుడు ఆ సమయం అతి కొద్ది రోజుల్లో నీ ముందుకు రాబోతుంది. నీవు పడిన బాధ నా గుండెలను తాకేసింది. నీ కోసం భగవంతుడిని నేను ప్రార్థించని క్షణం లేదు. నా మొరను ఆ దైవం ఆలకించారు. కాబట్టి ఆ వ్యక్తి నీ జీవితంలోకి అతి త్వరలో రాబోతున్నారు. వచ్చే వ్యక్తి నీకు స్నేహితుడిగా రావచ్చు, లేదా నీ జీవిత భాగస్వామిగా కూడా రావచ్చు. ఆ వ్యక్తి వలన నీవు చాలా సంతోషంగా ఉంటావు. చెదిరిపోయిన జీవితం తిరిగి మరలా అన్ని విధాలా సర్దుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులలో నీకు ఓపిక చాలా అవసరం. నిద్ర లేని రాత్రులను రోదిస్తూ గడిపావు. ఇక ముందు అలాంటి రోజులు రమ్మని నీవు పిలిచినా కూడా నీ వద్దకు రావు. నీవు కోల్పోయిన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అతను మాట్లాడే మాటలు నీ గుండె అలసటను తగ్గిస్తాయి. వారితో గడిపిన ప్రతి క్షణం నీ జీవితానికి ఒక అర్థాన్ని తెలియచేస్తాయి.
ఎన్నో రోజులుగా నీవు పడే వేదనకు శాంతి లభిస్తుంది. ఇప్పుడే ఎందుకు శాంతి లభిస్తుంది? ఇన్ని రోజులుగా ఆ శాంతి నాకు ఎందుకు లభించలేదు బాబా అని నీవు నన్ను అడగవచ్చు. ఇన్ని రోజులుగా నీ మనసు వేటిని అంగీకరించలేదు. ఏటిని అందుకోవడానికి సిద్ధంగా లేదు బిడ్డా. కాలం గడిచే కొద్దీ ఇప్పుడు నీవున్న పరిస్థితులలో నీ మనసు అన్నిటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. గడిచిన జీవితంలో నీ మనసుకు తగిలిన గాయాల నుండి ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నావు. నీ జీవితంలో జరిగిన సంఘటనలను నీ మనసు ఓటమిని అంగీకరించినప్పటికీ, నీ మనసులో ఎక్కడో దాగి ఉన్న ఆశ ఆ దీపాన్ని నీ మనసులో ఆర్పలేకపోయింది. ఆశ అనే కాంతి ఇంకా ఉన్నందుకే నీలో ఉన్న ఆ కాంతి కోసం ఆ వ్యక్తి సరైన సమయంలో నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు రాబోతున్నారు. వచ్చే వ్యక్తి నీకు అన్ని విధాలా అండగా నిలబడతారు. ఇన్ని రోజులుగా నీ మనసు ఎన్నో భారాలను మోస్తూ వచ్చింది. నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో అనుక్షణం పోరాడుతూ వస్తున్నావు. లేని చిరునవ్వును మొహాన పులుముకొని అందరితో నవ్వుతూ ఉన్నావే కానీ నీ మనసులో నిశ్శబ్దం నాటుకొని పోయింది. గుండెల నిండా దుఃఖం గూడు కట్టుకుని ఉంది. అన్న పానీయాలను మానేసి ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపావో నాకు తెలుసు బిడ్డా. నీ బాధను చూసి నా గుండె ఎంతగానో విలవిలలాడిపోయింది. నీవు పడ్డ బాధలు ఇక చాలు. నీ బాధలన్నీ ఇంతటితో ముగిసిపోయాయి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం అత్యంత ఆనందమయం కాబోతున్నది. నేను చెప్పేది అక్షరాల నిజం. వారు నీ జీవితంలో కాంతిని తీసుకొని రావడానికే నీ కోసం రాబోతున్నారు. ఇన్ని రోజులుగా నీ మనసులో నిరాశ, నిస్పృహ, అలసట, ఉద్వేగం, ఒంటరితనం నిన్ను ఎంతగానో బాధించేవి. ఇవన్నీ నీ చుట్టూ తోడుగా ఉన్నా నీ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేది. నా కోసం ఒకరు వస్తే బాగుంటుంది అని అనుక్షణం అనుకునేదానివి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. వారు నీ ముందుకు వచ్చినప్పుడు నీ మనసు సంతోషంతో విహరిస్తుంది. నీ దుఃఖం తేలికవుతుంది. నీ హృదయం స్పందిస్తుంది. నీ ప్రతి చిరునవ్వులో భగవంతుని యొక్క ఆశీర్వాదం దాగి ఉందని గుర్తుంచుకో. ప్రశాంతంగా కూర్చొని నీ మనసు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించు. నేను చెప్పే ఈ మాటను జీవితకాలం గుర్తుపెట్టుకో. నేను చెప్పే ప్రతి మాట నీ మంచి కోసమే. జరిగిపోయిన గతంలో నీ తప్పులు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడు. ముఖ్యంగా నీ కోపాన్ని అదుపులో ఉంచుకో. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడకు. చెప్పుడు మాటలు వినకు. చీటికి మాటికి గొడవలు పడకు. మాటలను పొదుపుగా మాట్లాడు. అది నీ గౌరవాన్ని మరింతగా పెంచుతుంది. ఎదుటివారు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినడం అలవర్చుకో, కానీ వారితో గొడవ పడకు. వారు చెప్పినది పూర్తయిన తరువాత నిశితంగా ఆలోచించి మంచి చెడ్డలు బేరీజు వేసుకొని నిర్ణయాలను తీసుకో. ఆచితూచి అడుగులు ముందుకు వెయ్యి. జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టు. ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకు. భగవంతుడిచ్చే ఆశీర్వాదాలు ఇక ముందు చేజార్చుకోకు. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం సుఖ సంతోషాలతో ఉండబోతుంది. నేను చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మసులుకో. దాని వలన ఆనందాలే తప్ప ఎలాంటి దుఃఖాలకు తావు ఉండదు. నీ జీవితం అమావాస్య చీకటి నుండి బయటపడబోతుంది. పౌర్ణమి లాంటి వెలుగులతో వస్తున్న ఆ వ్యక్తి రాకను సాదరంగా ఆహ్వానించు. నీ తోడుగా, నీ నీడగా నీ వెంటే ఎప్పుడూ ఉన్నాను. నీవే నా పైన అనవసరమైన కోపాన్ని తెచ్చుకొని నన్ను పక్కన పెట్టావు. నా పైన కోపాన్ని ఇప్పటికైనా తగ్గించుకుంటావు కదా. నా పైన ఉన్న ద్వేషాన్ని పక్కన పెట్టు. నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.